జీవితంలోకి వచ్చినప్పుడు అనేక మంది బాప్తిస్మాల ద్వారా వస్తూ ఉంటారు. అనేక మంది వారి బ్రతుకులు మార్చుకుని వస్తూ ఉంటారు. అయ్యా, సొంత రక్షకుడుగా నేను అంగీకరిస్తున్నాను, ఈ లోకాన్ని విడిచి మరలా నీ దగ్గర పరిశుద్ధంగా జీవిస్తాను, నూతనమైన జీవితంలో నేను వచ్చాను, ఈ క్రైస్తవ జీవితంలో చక్కగా నేను బ్రతుకుతానని చెబుతున్న వ్యక్తులే ఈరోజు మరలా లోకంలో తిరుగుతున్నారు. ప్రియమైన వాళ్ళ అంటే ఒక నిర్ణయాన్ని తీసుకుంటుంటే దాని వెనకాల ఎవరిని బట్టి నువ్వు నిర్ణయం తీసుకుంటున్నావు? దేవుణ్ణి ఆధారం చేసుకుని తీసుకుంటున్న నిర్ణయం అంటే దేవుడి మీద భయం లేదా, భక్తి లేదా అని ఆలోచిస్తుంటే నిజంగా ఈ లోకంలో చూస్తే భయమే లేదనిపిస్తుంది. ఒక ప్రామిస్ చేస్తాం ఒక నమ్మకంగా, ఆ ప్రామిస్ మీద ఆధారపడకుండా దాన్ని మర్చిపోతాం. ఇచ్చిన మాటని మర్చిపోతూ ఈ లోకంలో బ్రతుకుతూ ఉంటాం. ప్రియమైన వారు, ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది ఎన్నో నిర్ణయాలు, ఎన్నో నిబంధనలు. నూతనాత్మ కావాలని, నూతన బలము కావాలని, ఈ సంవత్సరం చక్కగా బ్రతుకుతానని, ఈ సంవత్సరం నుంచి పరిశుద్ధంగా బ్రతుకుతానని, ఈ సంవత్సరం నుంచి అసలు లోకంలోనికి వెళ్ళని, పాపంలోనికి వెళ్ళని, పాపపు ఛాయల్లోనికి వెళ్ళని చెబుతూనే ఆ మాటలు మర్చిపోతూ ఉంటాం. అంటే దేవుడు ఏమీ అనట్లేదు కదా అనుకుంటాం. ప్రియమైన వారు, కానీ బైబిల్ గ్రంథంలో చూస్తే నిర్ణయాలు తీసుకుంటున్న వ్యక్తులు ఎలా తీసుకుంటున్నారు, దేన్ని బట్టి తీసుకుంటున్నారు, లోకాన్ని ఎందుకు విడిచిపెడుతున్నారు, అలా ఈ గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు అద్భుతమైన మాటలు ఉంటాయి. కాబట్టి చక్కగా మన వాక్య భాగాల్లోని చూస్తే ప్రియమైన వాళ్ళ ఒక మంచి వ్యక్తి ఉన్నారు. ప్రియమైన వాళ్ళ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం చదవండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధర్మం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క ఆ కుమారుడని అనిపించుకుంటకు ఒప్పుకోలేదు. ఇక్కడ రాయబడిన మాటలు మనం చూస్తున్నప్పుడు